సైన్యంలో ఉన్నవారు మాత్రమే దేశ సేవకులు అన్న భావనల నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలని తిరుపతికి చెందిన మాజీ భారత వైమానిక దళ సైనికులు ఏపీ నాయుడు అన్నారు. ప్రతి భారతీయుడు ఈ దేశానికి నేను ఏ విధంగా సాయపడగలనని తనని తాను ప్రశ్నించుకోవాలని తెలిపారు. అప్పుడే పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. 1965 నుండి 71 వరకు జరిగిన అన్ని కీలక యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. ఇవాళ స్థానిక సైనిక ఘాట్లో అమరులైన సైనికులకు నివాళులర్పించిన ఏపీ నాయుడు భారత్ టుడేతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. భారతదేశం మొత్తం ఇప్పుడు అమరవీరులైనటువంటి సైనికుల యొక్క మృతికి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి వీర జవాన్ల ఘాట్ దగ్గర ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఏపీ నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అతి కీలకమైనటువంటి సమయంలో యుద్ధాల్లో కూడా పాల్గొన్నటువంటి ఆయన 15 ఏళ్ల పాటు పూర్తిగా ఆయన ఇండియన్ ఆర్మీకి సేవ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు యుద్ధ సమయంలో అక్కడ వాళ్ళు ఎదుర్కొనేటటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేస్తే వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈ మొన్న జరిగినటువంటి ఘటనకి దేశం మొత్తం మీలాంటి వాళ్ళకి కీర్తిస్తుంది, మీకు సలాం చేస్తుంది. మీరు 15 ఏళ్ల పాటు సర్వీస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయి? మీ గుండెల మీద కూడా ఇన్ని మెడల్స్ పెట్టుకున్నారంటే ఒక్కొక్క యుద్ధంలో ఒక్కొక్కటి మీరు సాధించారు. అంటే ప్రతిసారి గెలుపు అనేది కూడా ఉండదు, ఒక్కొక్కసారి ఇలాంటి ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఎట్లా చూస్తుంటారు సార్ ఆ గ్రౌండ్ లెవెల్లో మీరు? మేము సర్వీస్ చేసిన పరిస్థితుల్లో, నా పేరు ఏపీ నాయుడు అండి. నేను ఎక్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి 15 years సర్వీస్ చేశాను. 65-71 వార్స్లో పార్టిసిపేట్ చేశాను. నాగా ఇన్సర్జెన్సీలో కమాండోగా ఉన్నాను. లడాఖ్లో లేవ్లో కానీ కార్గిల్లో కానీ 1 సంవత్సరం పనిచేశాను. -22 degrees ఉండే టెంపరేచర్ ఉండే సమయంలో కూడా అక్కడ పనిచేశాను. ప్రాక్టికల్ అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ నాకు అనుభవాలన్నీ పూర్తిగా బాగా తెలుసు. అక్కడ నిజం చెప్పాలంటే దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, అదే పాంటది. మనకు రాత్రిలో ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో, లేదు మనం వెళ్ళేటప్పుడు ఐస్ స్లైడ్స్ అయ్యి ఎంతమంది దాని కింద చనిపోతారో, లేదు వ్యాన్లో వెళ్ళేటప్పుడు ఆ వ్యాన్ కొన్ని 100 మీటర్ల పైనుంచి కింద లోయలో పడిపోయి మనం బతుకుతామో లేదో అనే పరిస్థితి. ఇవన్నీ సైనికుడికి ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని కలుగజేస్తాయి. డెత్ కమ్స్ బట్ ఓన్లీ వన్స్ అని చెప్పారు కదా, ఆ విధంగా చావు కంటే ఎవరు భయపడరు. ఎందుకంటే అన్ని ప్రమాదకర పరిస్థితుల్లో బతికే వాళ్ళకు చావుని భయపిస్తే అప్పటికే సరిపోతారు. అట్లా కాకుండా చేసాం. అక్కడ ప్రధాన శత్రువు మనకు పాకిస్తాన్. నెక్స్ట్ వాతావరణం కూడా ఒక శత్రువు అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ రోజు మన టెంపరేచర్ -22, 25, 40 degreesకి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బతికేది అలవాటైంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ 40-50 మంది చనిపోయారు. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. ఈ విధంగా ప్రతిరోజు కూడా 1, 2, 5 మందో 10 మందో జరిగే ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. అవన్నీ లైమ్ లైట్లోకి రాకుండా ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి మన రక్షణ ప్రణాళికల్లో మార్పు చేసుకుంటూ, వాళ్ళు ఏ విధంగా అయితే మనం ఏదో దొంగ చేస్తున్నారో అదేవిధంగా మనం ఊరిలో ఏ విధంగా చేసాం, మన పతాన్కోట్లో ఏ విధంగా చేసాం, అదే రకంగా సర్జికల్ స్ట్రైక్ కానీ విస్తృతమైన దాడులు కానీ, వాళ్ళు యుద్ధం అని చెప్పకుండా విస్తృతమైన దాడులు అని చేయాలి. ఎందుకంటే యుద్ధం అని చెప్తే అంతర్జాతీయంగా జాతీయంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, క్రిటిసిజం ఉంటుంది. అట్లా కాకుండా ఈ సీక్రెట్ మనం ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఎక్కడికక్కడ వాళ్ళను మట్టుపెట్టడం, వాళ్ళను కంట్రోల్ చేయకపోతే మనకు ఇదే విధంగా బాధలు ఉంటాయి. మన సైనికుల మనోస్థైర్యాన్ని పెంచాలంటే ప్రజలందరూ దీనికి సహకరించాలి. ఉన్నటువంటి యూత్కి మీలాంటి వాళ్ళు సర్వీస్ చేసి వచ్చినటువంటి వాళ్ళు ఇన్ని ఘనత మీ గుండెల మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చెప్తారండి సూటిగా? ఏదో యుద్ధంలో పనిచేసే వాళ్ళే దేశానికి సేవ చేస్తున్నారు అనే భావన లేకుండా ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు కూడా ఈ దేశానికి ఏ విధంగా మనం సేవ చేయాలా అనేది దాని గురించి తీవ్రంగా ఆలోచించాలా. ఇది ఏంటంటే కేవలం మన వనరులను సంరక్షించడం కానీ, మన పౌరుల హక్కులు మనం పాటించడం కానీ, ఈ పొల్యూషన్ కారణమైన విషయాల్లో తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని తగ్గించడం కానీ, నీటిని పొదుపు చేయటం కానీ, ఫైనాన్స్లో కూడా మనకు కంట్రోల్ విధించుకుంటూ ఈ రకాలైన
ఆంక్షలు మనంత సెల్ఫ్గా మనం పాటించామంటే. సర్వీస్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఇలాంటి మహనీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, యుద్ధం అనేది ప్రకటించకుండా అప్రతిఘట యుద్ధాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి, సర్జికల్ స్ట్రైక్ లాంటిది వెంటనే మళ్ళీ ఇంకో ప్రయోగిస్తే తప్ప ఈ శత్రువుల్ని మనం ఎదుర్కోలేమని చెప్పి, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తిరుపతి కావచ్చు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఒకటి హైదరాబాద్ స్టూడియో.